అమృత ప్రణయ్ కేసు విషయంలో కోర్టు సంచలన తీర్పిచ్చింది. సో ఇద్దరికి ఉరిశిక్ష అంటే ఒకరు ఎలాగూ లేరు, వాళ్ళ ఫాదర్ చనిపోయింది కాబట్టి మిగతా వాళ్ళకి జీవిత ఖైదు. సో ఈ కేసు విషయంలో సరైన న్యాయం జరిగింది అనేసి ఇటు ఎవరు ప్రణయ్ తల్లిదండ్రులు అంటున్నారు. కొంత సమాజం కూడా నిజంగా వాళ్ళ కుటుంబానికి అంటే ఈ రకం కొంత స్వాంతన చేకూరిందనే దాంట్లో ఉన్నారు. సో మనం అడ్వకేట్ల వర్షన్లో చూస్తే ఏం చెప్తారు అనేది మనతో బాలా ఉన్నారు. బాలా గారు చెప్పండి, ఏంటి అమృత ప్రణయ్ కేసులో ఈరోజు జిల్లా కోర్టు తీర్పిచ్చింది, ఎస్సీ ఎస్టీ కోర్టు కదా, సెషన్ కోర్టు. దీంట్లో ఇద్దరికి ఉరిశిక్ష, A1 A2. A1 లేరు, వాళ్ళ ఫాదరే సూసైడ్ చేసుకున్నారు. ఈ A2కి ఉరిశిక్ష, మిగతా వాళ్ళకి జీవిత ఖైదు. అంటే న్యాయం జరిగింది అనేసి ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ కానీ ఇది కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు A6గా ఉన్న అమృత బాబాయ్ ఉన్నాడు కదా, శ్రవణ్ వాళ్ళ డాటర్, అసలు మా తప్పంతా కూతురుతే మాకు ఎలాంటి సంబంధం లేదనేసి కోర్టు దగ్గర అమ్మాయి అరిచి గోల పెడుతున్న దృశ్యం కూడా చూసినాం. ఈ కేసులో ఓవరాల్గా మీరేం చెప్తారు? ఒకటండి, జస్టిస్ అంటే అర్థం ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈక్వాలిటీ బేసికల్గా. అంటే విక్టిమ్ సైడ్ కావచ్చు, అక్యూజ్డ్ సైడ్ కావచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకటే సొసైటీలో ఉన్నవాళ్ళు. ఒకరేమో రాంగ్ డూయరు, ఒకరేమో రైట్ డూయర్. దేని ప్రకారంగా మనకున్న కొన్ని చట్టాలు, అంటే గతంలో మనకు ప్రీవియస్ కూడా చట్టాలు ఉండేవి రకరకాల. అంటే ఇప్పుడు మనం దాన్ని గ్రంథాలుగా మనం కోరుస్తున్నాం. అంటే భగవద్గీత కావచ్చు, లేకపోతే ఖురాన్ కావచ్చు, లేకపోతే బైబిల్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు గ్రంథాల్లో దేవుళ్ళకి సంబంధించిన నువ్వు అప్పట్లో చట్టాలు అవన్నీ. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, గీతలో ఇది చెప్పారు, ఖురాన్లో అది చెప్పారు, బైబిల్లో ఇది చెప్పారు అని చెప్పేసి అని పనిష్మెంట్స్ గురించి కూడా దాంట్లో డిస్కషన్ ఉంది. అంటే పబ్లిక్ ఎలా బతకాలనేది ఉంది, పనిష్మెంట్స్ దాని గురించి కూడా ఉంది. అంటే ఏంటి, అప్పట్లో అవి చట్టాలు. ఇప్పట్లో మనకున్న చట్టాలు ఏంటి? కాన్స్టిట్యూషను, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవి మనకు ఇప్పుడున్న ప్రస్తుతం చట్టాలు. ఓకే, దీంట్లో క్యాపిటల్ పనిష్మెంట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్. ఏంటంటే అంత హీనియస్ క్రైమ్స్ చేసిన సందర్భాలలో క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరగచ్చు. ఇప్పుడు ఇది కూడా క్యాపిటల్ పనిష్మెంట్ లాంటిది. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఒక మనిషిని ఉరిదీయడం కావచ్చు, లేకపోతే సెంటెన్స్ ఫర్ డెత్ కావచ్చు, హ్యాంగింగ్ చేసి చేయడం కావచ్చు. ఇవి క్యాపిటల్ పనిష్మెంట్ కిందకి వస్తాయి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందంటే మనం ఏ సొసైటీలో ఈరోజు ఉన్నాం, ఎలాంటి ఎరాలో మనం ఉన్నాం. నిజంగా మన కాన్స్టిట్యూషన్ ఎరాలోకి వచ్చిన తర్వాత సోషల్ సిగ్మా సొసైటీలో ఏ విధంగా ఉందనేది కూడా మనం కంపారిజన్ చేసుకోవాలి. సో ఈరోజు ఇప్పుడు ప్రణయ్ హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు వచ్చేసింది, న్యాయం జరిగిపోయిందని అంటున్నారు. వాట్ ఈస్ న్యాయం? న్యాయం అంటే ఓన్లీ పనిష్ చేయడం. పనిష్మెంట్ చేయడం న్యాయం కాదు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మన సిస్టమ్ ఏంటి? రీహాబిలేషన్ సిస్టమ్ మంది, రైట్? రీహాబిలేషన్ సిస్టంలో ఆర్టికల్ 72లో ప్రెసిడెంట్కి ఒక పవర్ ఉంటుంది. మెర్సీ పిటిషన్, పార్డన్ పిటిషన్ అంటారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? సెంటెన్స్ పడిన వాళ్ళకి కావచ్చు, హ్యాంకింగ్ వరకు వెళ్ళిన వాళ్ళకి కావచ్చు. ఎందుకు ఇస్తారు? రీజన్ కాండక్ట్. ఏం కాండక్ట్? వాళ్ళు మెన్స్రియా యాక్టస్రియా అని అంటాం మనం, ఏది క్రిమినల్ జుడిస్ప్రిన్సీలో. ఎందుకు మెన్స్రియా యాక్టస్రియా అంటే మనం అందరం మనుషులం. మనకు మెన్స్రియా అంటే మైండ్కి సంబంధించిన గేమింగ్, అదంతా కంప్లీట్గా. యాక్టస్రియా అంటే బాడీకి సంబంధించిన ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ. అతను నిజంగా సైకాలజీ చంపాలనే ఉద్దేశమా, ఆ ఉద్దేశంతోనే చంపాడా, లేకపోతే ఏ ఉద్దేశంతో జరిగింది అది అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని రెస్గెస్టై అంటాం. ఆ రెస్గెస్టై ఏం చెప్తుంది? ఓకే, మీరు నాకు అర్థం కాని ఒక ముచ్చట ఏంటంటే మనిషిని కిరాతకంగా చంపారు, వాళ్ళ భార్యని హాస్పిటల్కి చెకప్, అది ఏం జరిగింది? టూ థింగ్స్. ఒక్క నిమిషం విజయారెడ్డి గారు, మనం గమనించాల్సింది మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్, నేను కాదనట్లేదు. ఒక తండ్రి ఎమోషన్ అనేది మనం తీసుకొని కాసేపు పక్కన పెడదాము. ఒక తండ్రి తనకు సంబంధించిన బిడ్డ వేరే అతనితో పెళ్లి చేసుకున్నా ఇన్ని నెలల పాటు కాలం గడిచిపోయిన తర్వాత కూడా అతను చెయ్యాలి అనే ఇంటెన్షన్, దాన్ని అంటున్నాను మెన్స్రియా యాక్టస్రియా అని ఎందుకు అంటున్నానంటే, మోటివ్ ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. ఈ మూడు కంపల్సరీగా ఉండాలి. చెయ్యాలని అనుకున్న వాళ్ళు నిజంగా ఇంటెన్షన్ ఉంటే ఫస్ట్ చేసి ఉండాలి. ఇన్ని మంత్స్ గడిచిపోయాక ఒక బేబీకి బర్త్ ఇవ్వడానికి రెడీగా ఉన్న టైంలో, ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని వెనకాల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే ఆ రీజన్ వర్తిస్తుందా? డెఫినెట్లీ. అంటే దాని బియాండ్ రీజనబుల్ డౌట్స్ అని ఎందుకు అంటారో తెలుసా? క్రిమినల్ ఇక్కడ చంపింది కనిపిస్తుంది కదా, సీసీటీవీ ఫుటేజ్ చనిపోవడం అనేది జరిగింది వాస్తవం, నో డౌట్. చంపడం అనేది జరిగింది వాస్తవం కదా, కిల్ చేశారు అనేది కరెక్ట్. ఒక మనిషిని ఎందుకు కిల్ చేస్తున్నారు అనేది ఇస్ క్వశ్చన్.
పరువు హత్య కింద చెప్పారు. అంటే that's తన what, కూతురు నక్సల్ exactly. వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఇక్కడికి అది తన క్యాస్ట్ కూడా కాదు అనేసి తను ఒక పరువు హత్య కింద దాన్ని నేను భావించారు. అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టే పరువు హత్య అని మీరు అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో ఇట్ ఇస్ అ పరువు హత్య. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం అందరం సొసైటీలో ఉన్నాం కదా, 3 classes ఆఫ్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. బిలో పావర్టీ లైన్, అబో పావర్టీ లైన్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్స్. ఓకే, ఈ రిచ్ పీపుల్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు క్యాస్ట్ లేదు, కమ్యూనిటీ లేదు, కలర్ లేదు, ఏం లేదు, ఓన్లీ డబుల్ క్లాస్ ఉంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు కదా పెళ్ళిళ్ళు. ఇప్పటి నుంచి కాదు, 1960s నుంచి కూడా జరుగుతున్నాయి, రైట్? మరి వాళ్ళ దగ్గర అలాంటి చావులు ఎందుకు లేవు? ఓన్లీ మిడిల్ క్లాస్, మరి లోయర్ క్లాస్ కూడా లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మరీ లోయర్ క్లాస్లో బిలో పావర్టీ లైన్ ఉన్న దగ్గర కూడా లేదు. ఎందుకు అప్పర్ పావర్టీ కానీ మిడిల్ క్లాస్లో ఈ మధ్య కాలంలోనే ఎందుకు జరుగుతున్నాయి? వీళ్ళ మధ్యలో ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు రీజన్ ఏంటంటే వీళ్ళ సైకలాజికల్ ఆఫ్ ఆస్పెక్ట్ ఆఫ్ సోషల్ సిగ్మా సొసైటీలో ఏదైతే ఉందో అటు కిందికి పడలేరు, అటు పైవాడికి ఎదగలేరు. వీళ్ళ యొక్క ఫోబియాస్ అనేది లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆ ఫోబియా ఆఫ్ లైఫ్ స్టైల్లోనే బతకడం కోసమే వీళ్ళు ఏంటంటే దాన్ని ఏమంటారంటే మీకు కలర్ ఆఫ్ ప్యారెట్ అంటాం మనం. ఎందుకు కలర్ ఆఫ్ ప్యారెట్ అంటే పాపం ఆ ప్యారెట్కి ఏ కలర్లో ఉండాలో దానికి అర్థం కాదు, అన్ని కలర్స్ని ట్రై చేస్తుంది, కానీ ఒరిజినల్ కలర్ ఏంటనేది దానికి అర్థం కాదు. అలా ఈ మిడిల్లో ఉన్న సెగ్మెంట్ ఏదైతే ఉందో కలర్ ఆఫ్ ప్యారెట్ లాంటి. సరే ఒకటండి, ఎవరిది తప్పంటారు మరి? అయితే మీరు చెప్పండి. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయిండు, 2 ఆడవాళ్ళకు భర్త లేడు, పుట్టిన బాబుకు తండ్రి లేడు, వాళ్ళ తల్లిదండ్రులకు కొడుకు లేడు. ఇక్కడ జరిగింది, దానికి సాక్ష్యం ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన తీర్పు, విధించిన శిక్ష కరెక్ట్ కాదని మీరు అంటున్నారా? అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదని మీరు చెప్పిన దాన్ని ఎవరన్నా ఏకీభవిస్తారా? నేను చెప్తాను ఎందుకు కరెక్ట్ కాదని నేను అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పనిష్మెంట్ చేయడం కరెక్ట్, నేను కాదనట్లా. పనిష్మెంట్ ఒకటే కాదు కదా, జస్టిఫికేషన్ ఎక్కడ అని అంటున్నాను నేను. పనిష్ చేయొద్దని నేను అనట్లేదు, తప్పు చేసిన వ్యక్తిని పనిష్ చేయాలి. బట్ పనిష్మెంట్ ఒకటే కాదు కదా కంప్లీట్ జస్టిస్ అంటే. జస్టిస్ అంటే అర్థం ఏంటి? జస్టిఫై కదా, బోత్ సైడ్ మీరు జస్టిఫై చేయాలి. ఇప్పుడు మనము న్యాయదేవత దగ్గర ఒక తూకం ఉంటుంది, స్కేలింగ్. ఆ స్కేలింగ్ ఏం చెప్తుంది? బ్యాలెన్సింగ్. అది ఈక్వాలిటీ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఎందుకు చేస్తాం మనము? ఇప్పుడు నిజంగా ఆ విధంగా ఉంటే మరి రాజ్యాంగంలో మనకు ఆర్టికల్స్ ఎందుకు పెట్టారు? ఆర్టికల్ 72 ఎందుకు పెట్టారు? ఎక్కడో చోట ఒక వ్యక్తి దాన్ని కండెమ్ చేస్తున్నారా అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి మనం మెర్సీ పిటిషనో లేకపోతే పార్డన్ పిటిషనో వేసుకుంటున్నామా? ఎందుకు వేసుకుంటున్నాం? ఏ రీజన్స్ మీద వేసుకుంటున్నాం? నేను అక్కడికి కూడా వస్తా. తిన కాండక్ట్, దానికే ప్రొహిబిషన్ ఆఫ్ అఫెండర్ యాక్ట్ 1950s ఒకటి ఉంది, తర్వాత రీసెంట్గా మళ్ళీ ఒకటి తీసుకొచ్చారు, రైట్? అందులో ఏం చెప్తుంది, దేనికోసం ఆ యాక్ట్ ఉంది? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతన్ని కొన్ని సందర్భాలలో బయటికి, అంటే బెయిల్ మీద బయటకు వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు అతని క్యారెక్టర్ ఏంటి, కాండక్ట్ ఏంటి, మోడ్ ఆఫ్ అప్రెంటిస్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి, డిపెండెంటీస్ ఏంటి, ఇతని మీద ఎవరెవరు డిపెండ్ ఉన్నారు, ఎవరి లైఫ్లో ఇన్ఫ్రిజ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ గమనించి రిపోర్ట్ ఫైల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ది. వీళ్ళు ఎక్కడున్నారు? ఈ కేసులో ప్రొహిబిషన్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? ఎవరిని అడిగారా? అసలు ఏంటి వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళ కాంటాక్ట్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, ఎలాంటి స్టేటస్లో వీళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఏమైనా జరిగాయా? అంటిల్ అన్లెస్ అది క్రిమినాలజీలో కావచ్చు, పీనాలజీలో కావచ్చు, సోషల్ సొసైటీలో కావచ్చు, డెమోక్రసీలో కావచ్చు, సైకలాజికల్ ఎగ్జామినేషన్, సైకలాజికల్ ట్రైనింగ్ ప్రాపర్గా డెమోక్రసీలో లేకపోతే మీరు ఎన్ని క్యాపిటల్ పనిష్మెంట్స్ వేసినా మనకు రిట్రిబ్యూషన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ రిట్రిబ్యూషన్స్, రిహాబిలేషన్స్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్స్ అనేది కంపల్సరీ. సోషల్ సొసైటీలో మనం ఈరోజు చూసుకుంటున్నాం, హైయెస్ట్ పొజిషన్స్ ఏంటి? పొలిటీషియన్స్. ఈరోజు పొలిటీషియన్స్ వాడుతున్న భాష ఏంటి, యాక్ట్ చేస్తున్న యాక్ట్స్ ఏంటి? దానికి ఏం ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ పొలిటీషియన్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? ప్రజల మధ్యలో, డొమెస్టిక్స్ లైఫ్లో. ఇప్పుడు ఈ డొమెస్టిక్స్ లైఫ్లో ప్రజలందరూ, ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? దండం పెట్టాలి దేవుడికి, లేకపోతే ఇలానే అల్లాహ్ అక్బర్ అనాలి, లేకపోతే జీసస్ దగ్గరికి ప్రభు అంటాం. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం మనము? అబ్సల్యూట్లీ. దెన్ when there is a larger of people in the wrong society, then how you expect this society is in a perfect and correct? అన్ని మారాలంటే అయ్యే పనా? మరి ఇంకెలా అండి? మరి దేనికోసము ఈ చట్టాలు? దేనికోసము రాజ్యాంగం? దేనికోసము ఈ ప్రిన్సిపల్స్? విజయారెడ్డి గారు అబ్సల్యూట్గా మీరు అన్నారు. విజయారెడ్డి గారు 1947 నుంచి ఈ రోజు వరకు తీసుకుందాం మనము, ఎన్ని కేసెస్ ఇలాంటివి వదిలిపెట్టాలా? నేను వదిలిపెట్టమని చెప్పట్లేదండి. నేనేమంటున్నా, పనిష్మెంట్ తో పాటి జస్టిఫికేషన్ ఎక్కడ అంటున్నా నేను. పనిష్మెంట్ అనేది అది ఎవరి డ్యూటీ? ప్రాసిక్యూషన్ సైడ్ ప్రాసిక్యూషన్ చేశారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాట్ ఈస్ మీన్ బై ద ఇన్వెస్టిగేషన్? దాంట్లో ఇంట్రాగేషను, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఎంక్వైరీ అన్నీ ఉంటాయి కదా. మరి దానికి కాజ్ అనేది వెతికారా?
పరువు హత్య అన్నారు. ఎందుకు జరిగింది పరువు హత్య అనేది ఏమైనా వెతికారా? ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందని రీజన్ రాసారా? దట్స్ కాల్డ్ అ ఫైనల్ రిపోర్ట్ కదా, దట్స్ కాల్డ్ ద చార్ట్ షీట్ కదా. మీరు అన్నీ ప్రొక్యూర్ చేయాలి కదా. ఒక ఫ్యామిలీ డిస్ట్రక్ట్ అయింది, ఒక వ్యక్తిని చంపాడు, ఇన్ని రోజులు ఎందుకు చంపలేదనే దానికి రీజనింగ్ రాసారా? వై? మరి ఇప్పుడు ఎందుకు చంపారనేది రీజనింగ్ రాసారా? వై? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ కదండి. మరి దీనికి దాని మీద డిస్కషన్ జరిగింది అంటే అట్లా కాదు, కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బాగా ప్రొవోకేట్ చేశాడు. ఎవరు ప్రొవోక్ చేశారు? ఎవరు ఈ ప్రణయ్ అనే వ్యక్తి తన ఎవరైతే ఇప్పుడు మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని కూతుర్ని చేసుకున్నాను అనేసి అంటే అది అంటే బాగా కావాల్సుకుని వాళ్ళ ముందే తిరగడము, లేదంటే టిక్ టాక్ లో వీడియోలు పెట్టడం. ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు టిక్ టాక్ లో వీడియోలు పెట్టడం అనేది వాళ్ళ ఇండిపెండెంట్ రైట్, అది దాన్ని మనం తప్పు పట్టాలి. అంటే ఊరికి అదంతా పెట్టడము, తండ్రి అవమానంగా ఫీల్ అవ్వడం, నీ బిడ్డ పెళ్లి చేసుకుందట కదా, ఇట్లా చేసుకుందట ఇలాంటప్పుడు సొసైటీ కూడా అప్పుడు క్రైమే కదా, సొసైటీ చేసింది కూడా క్రైమే కదా, మరి వాళ్ళది కూడా తప్పుంది కదా. మరి ప్రొవోక్ చేసిన సొసైటీ, వాట్ నేను అదే అంటున్నా, మరి ప్రొవోక్ చేసిన సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మరి సొసైటీని ఎవరు శిక్షిస్తారు? మీరు ఎంతసేపు రీహాబిలేట్ అంటారు, ఈ రీహాబిలేట్ ఎంత ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మారుతారు? నేను అందుకే విజయారెడ్డి గారు నేనేం చెప్తాను, జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సిఆర్పిసి సెక్షన్ 366 ప్రకారము వాళ్ళు మళ్ళీ సెంటెన్స్ ఒకవేళ హ్యాంగింగ్ ఇచ్చినా కూడా హైకోర్టు నుంచి కన్ఫర్మేషన్ వస్తే తప్ప దాన్ని ఎగ్జిక్యూట్ చేయరు. సో ఖచ్చితంగా వాళ్ళు అపీల్స్ లో వెళ్తారు. మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే బియాండ్ అదే చెప్తాను, బియాండ్ రీజనబుల్ డౌట్ అక్కడ ఆలోచిస్తారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే వాళ్ళ అడ్వకేట్ వాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇవన్నీ పాయింట్స్ తీసుకొని వాదిస్తే మాత్రం డెఫినెట్ గా బియాండ్ రీజనబుల్ డౌట్స్, ప్రతి డౌటే కదా అక్కడ. డాట్ 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 ఎప్పుడైనా కనెక్ట్ అయితేనే మీకు క్రిమినల్ సైడ్ క్రిమినల్ లాలో బియాండ్ రీజనబుల్ డౌట్స్ అని ఎందుకంటారంటే చైన్ కంప్లీట్ గా కనెక్ట్ అవ్వాలి. ఏ ఒక్క చోట చైన్ బ్రోకన్ అయింది అంటే that cannot be taken into consideration, it is a punishment. ఇప్పుడు చేపించిన వ్యక్తి చనిపోయాడు లేడు, ఓకే, ఎవరైతే చేసిండ్రో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్న ఆ బియాండ్ అంతా కూడా చేపించిన వ్యక్తికి వర్తిస్తుంది. ఏ పరిస్థితులు మీరు అన్న పాయింట్ ప్రకారం ఏ పరిస్థితుల్లో తను చేయించాల్సి వచ్చింది, తను ఇన్వాల్వ్ అంటే మీన్స్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాదు, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్, మొత్తం మెయిన్ ఆయనే. దట్స్ వాట్ హి ఈస్ అక్యూజ్ కదా, ప్రైమ్ అక్యూజ్ A1 కదా. మరి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఏం చేశారు? ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు డబ్బులు తీసుకొని సుపారీ తీసుకొని చేసిన వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంటుందా? నేను దట్స్ వాట్ అక్కడే అంటానండి. ఇప్పుడు రాంగ్ డూయింగ్ అనేది రాంగ్, నేను కాదనట్లేదు. ఒక మనిషిని చంపడము ఎవరు చెప్పినా అది మీరు చేయకూడదు, ఫస్ట్ వన్ థింగ్. కొన్ని జనరల్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి తప్ప వీళ్ళకి వర్తించదు. ఎవరు అది మెంటల్ కండిషన్స్ బాగాలేని వాళ్ళు, అలాంటి వ్యక్తులు ఏదో పొరపాటున జరిగిపోయిందంటే ఫైన్. వీళ్ళు డబ్బులు తీసుకుని అదే పనిగా ప్రొఫెషనల్ చేశారు చూసారా, ఎస్ డెఫినెట్ గా వీళ్ళకి పడుతుంది. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచించాలి, వీళ్ళు ప్రొఫెషనల్ గా ఇలా ఎందుకు మారారు? డబ్బులు తీసుకొని ఒక వ్యక్తి క్యాపిటల్ పనిష్మెంట్స్ కి ఎందుకు వెళ్తున్నారు అంటే అది కూడా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? మరి స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు చెప్పేది అర్థం ఏ విధంగా అర్థం అవుతుందంటే చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ, ఓకే వాడు సొసైటీ వల్లనే ఇట్లా అయ్యిండు, వాడికి పరిణతి చెంది వానికి కూసబెట్టి శుద్ధి బుద్ధులు చెప్పేసి, అదే దట్ ఈస్ కాల్డ్ అ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ రాజ్యం. మీ దగ్గరికి ఇలాంటి కేసు వస్తే నాయన నువ్వు ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇట్లా మారినావు, ఏమైంది అనేసి మీరు ఇట్లా మాట్లాడతారా? కాదు విజయారెడ్డి గారు, ఇప్పుడు మీకు చెప్పేది నేనేమంటున్నా, నేను ఎక్కడితో నేను చెప్పట్లేదు, మన రాజ్యాంగంలో ఉన్నది నేను చెప్తున్నా, మీకు మన చట్టాల్లో ఉన్నది మీకు చెప్తున్నా నేను. ఇది జనాలకు తెలియదు కాబట్టి ఇంప్లిమెంట్ అవుతుందా రేపు, లేకపోతే ఫర్దర్ గా? నో, మోస్ట్ ప్రాబబ్లీ ఇంప్లిమెంటేషన్ అంటే ఇవన్నీ నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ, ఎందుకంటే అదంతా చూసిన తర్వాత ఇన్ని క్వశ్చన్స్ ఉన్నప్పుడు అది బ్రోకెన్ చైన్ లాగా అనిపిస్తుంది తప్ప హ్యాండిల్ చేసింది ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథే. సో వాట్, ఎవరైతే కంపల్సరీ మరి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఖచ్చితంగా చేయాల్సిందే. మనకు అంతెందుకు, మీకు విజయవాడలో ఒక కేసు, సంచలనమైన కేసు, హాస్టల్లో ఒక వ్యక్తిని చంపేస్తే ఆయిషా దాంట్లో ఒక వ్యక్తి, అతని పేరు ప్రసాద్ ఏదో సంథింగ్, ఐ డోంట్ నో, సత్యం ఎగ్జాక్ట్లీ కరెక్ట్, సత్యం. ఆ సత్యం కేసులో హైకోర్టులో ఏమని తీర్పిచ్చారు? అతను కాదు రియల్ వ్యక్తిని పట్టుకోండి అని చెప్పారు, ఇన్వెస్టిగేషన్ చేసి. అంటే దేనికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు? ట్రూత్ ఎప్పుడైనా బయటికి రావాలి, ఎక్కడి నుంచి, గ్రాస్ రూట్ నుంచి రావాలి. కానీ ఇక్కడ వచ్చింది ఏంటిది, ఆ వ్యక్తి కాదు చంపిన వాళ్ళు ఎవరినో కనుక్కోండి అన్నారు, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం వీళ్ళే కదా చంపింది. నేను అదే అంటున్నాను మేడం, ఇక్కడ ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ చంపారు, చంపించింది వై అనే వ్యక్తి చంపించారు. ఈ వై అనే వ్యక్తి ఎందుకు చంపించారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో అతను చనిపోయి కొద్ది రోజులు అవుతుంది, చనిపోక ముందు బతికే ఉన్నాడు కదా, ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు మరి అంటున్నా. ఆ ఇన్వెస్టిగేషన్ ఇతని స్టేట్మెంట్స్ ఏమేమి రికార్డ్ చేశారు, అందులో ఏమేమి పొందుపరుచున్నారు, ఎందుకు ఇలా అయినా మారాల్సి వచ్చింది? ఇక్కడ లాలో మీకు క్రిమినల్ లాలో మెన్స్ రియా యాక్టస్ రియా అనేది చాలా ఇంపార్టెంట్.
మెన్స్రియా యాక్టర్స్రియా అంటే ఏంది? ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు చెప్పండి దానికి, మెన్స్రియాకి యాక్టర్స్రియాకి? సో ఓకే, ఇంకా ఓకే, మీరు ఏమంటారంటే ఇప్పుడు దీని మీద డీప్ ఇన్వెస్టిగేషన్ జరగలేదంట. ఖచ్చితంగా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. రెండో విషయం ఏంటంటే సొసైటీలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అన్నదానికి స్టేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం స్టేట్లో ఎంప్లాయీస్ని ఎందుకు పెట్టుకున్నామండి? అంటే మీకు నాకు ట్యాక్స్ డబ్బులు ఎక్కువైపోయి పే చేస్తున్నామా? శాలరీలు ఇచ్చేది దేనికి? వాళ్ళకి ప్రొహిబిషన్ ఆఫీసర్ అని పెట్టాము. ఎవరు ఆ ప్రొహిబిషన్? ఎవరికైనా తెలుసా ఇది? ఎప్పుడైనా విన్నారా మీరు? ప్రొహిబిషన్ ఆఫీసర్ ఒక అతను ఉండాలి, ప్రొహిబిషన్ ఆఫీసర్ రిపోర్ట్ ఫైల్ చేయాలి. చాలా జడ్జ్మెంట్లో ప్రొహిబిషన్ ఆఫీసర్ సంబంధించి సెక్షన్ 3, సెక్షన్ 4 గురించి అసలు ఆ జడ్జ్మెంట్లో డిస్కషన్ ఉండదు. వాళ్ళ డ్యూటీ అదే కదా. ఒక వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మంచోడా చెడ్డోడా, తర్వాత ఏమైనా యాంటీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఏం చేస్తున్నాడు ఏంటి, మంచిగా ఉన్నారనుకోండి, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ ఆఫీసర్, అడ్మానిష్ హిమ్ టు రిలీజ్ హిమ్. అది కదా చేయాలి. ఒక వ్యక్తిని మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ప్రొవోక్ చేస్తున్నారు. మన సిస్టమ్ ఎలా ఉంది అంటే వీఆర్ ప్రొవోకింగ్ ఏ పర్సన్ టు డూ డబల్ ద టైమ్ ఆఫ్ క్రైమ్. ఇట్స్ నాట్ అవర్ సొసైటీ. కానీ మనం ఆ సొసైటీలో ఉన్నాం. కానీ ఇది పోతే పై అప్పీల్ పోతే హైకోర్టు అండ్ డెఫినెట్గా స్టే అవకాశాలు ఉన్నాయి. స్టే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, డన్.